హలో హాయ్ ఫ్రెండ్, ఈరోజు నేను మీకోసం ఎలైట్ మోషన్లో రక్షాబంధన్ వీడియో ఎడిటింగ్ తీసుకొస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోకి లైక్ చేయండి, అలాగే వీడియో కామెంట్ చేయండి. బిట్ మార్క్ పీసెట్ మరియు షేక్ ఎఫెక్ట్ పీసెట్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుండి ఇంపోర్ట్ చేసుకోండి. ఆల్ మెటీరియల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో ముందుగా నేను ఎడిట్ చేసి టెలిగ్రామ్ ఛానల్ పేస్ట్ చేస్తున్నాను, టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఇక్కడ చూడండి, ముందుగా ఇంపోర్ట్ చేసుకున్న బిట్ మార్క్ పీసెట్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ చూడండి, మీకు పిఎన్జీ ఫైల్ యాడ్ చేసి కనిపిస్తుంది కదా. ఇక్కడ చూడండి, మా లవ్లీ సిస్టర్ అనిపిస్తుంది కదా. జెంట్స్ ఎడిట్ చేసుకోండి, ఇదే కంటిన్యూ చేసుకోండి. లేడీస్ ఎడిట్ చేస్తే షేక్ అవుట్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మా లవ్లీ బ్రదర్ ఉంది కదా, ఈ పేంజల్ లేయర్ క్లిక్ చేయండి, ఈ ఐకాన్ క్లిక్ చేసి కాపీ లేయర్ క్లిక్ చేయండి. తర్వాత మళ్ళీ బిట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. తర్వాత ఇక్కడ వచ్చేసండి, మీరు కరెక్ట్ ఇమేజ్ దగ్గర ఈ ఐకాన్ క్లిక్ చేసేయండి, పేస్ట్ లేయర్ క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా పాస్ట్ ఉంది కదా, ఐకాన్ క్లిక్ చేసుకొని కట్ చేసుకోండి. తర్వాత ఐకాన్ క్లిక్ చేసుకొని డిలీట్ ఐకాన్ క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ ఇమేజ్ ఐకాన్ లేయర్ క్లిక్ చేయండి. తర్వాత కిందకి స్క్రోల్ చేసుకోండి ఇలా. తర్వాత మళ్ళీ ఇక్కడ చూడండి, చెక్అవుట్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఎఫెక్ట్ కనిపిస్తుంది కదా, పిఎన్జీ ఫైల్. ఈ పిఎన్జీ ఫైల్ క్లిక్ చేయండి, ఎఫెక్ట్ క్లిక్ చేయండి, ఎఫెక్ట్ డాట్ క్లిక్ చేయండి, కాపీ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. మళ్ళీ బిట్ మ్యాప్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ పిఎన్జీఎస్ ఫైల్స్ ఉంది కదా, పిఎన్జీ ఫైల్స్కి ఎఫెక్ట్ అనేది పేస్ట్ చేయండి. పిఎన్జీ ఫైల్ క్లిక్ చేయండి, ఎఫెక్ట్ క్లిక్ చేయండి, ఎఫెక్ట్ డాట్ క్లిక్ చేయండి, పేస్ట్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. ఈ విధంగా ఎక్కడ పిఎన్జీ ఫైల్స్ ఉన్నాయి మొత్తానికి ఇమేజ్ ఎఫెక్ట్ అని పేస్ట్ చేయండి. ఇక్కడ చూడండి, మొత్తం పిఎన్జీ ఫైల్కు ఎఫెక్ట్ పేస్ట్ కంప్లీట్ అయిపోయింది. 11 to 11 సెకండ్ వచ్చేసి ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి, మిడ్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ గ్యాలరీలో ఇమేజెస్ ఉంటాయి కదా, ఆ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఎక్కడైతే లొకేషన్ ఉంటే లొకేషన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఇమేజ్ క్లిక్ చేయండి, ప్లస్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. తర్వాత డిలీట్ పక్కన ఐకాన్ క్లిక్ చేసుకొని ఫిల్ కాంపోజిషన్ ఏరియా క్లిక్ చేయండి. తర్వాత రైట్ ఆరో క్లిక్ చేయండి. ఇక్కడ ఫోర్త్ ఐకాన్ కట్ ఐకాన్ ఉంది, ఆ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఈ విధంగా ఆల్ బిట్ మార్క్స్ వరకు ఇమేజెస్ యాడ్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఆల్ బిట్ మార్క్స్ వరకు ఇమేజెస్ యాడ్ కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. షేక్ ఓపెన్ తర్వాత ఫస్ట్ ఇమేజ్ ఉంది కదా, ఇమేజ్ లేయర్ క్లిక్ చేయండి, ఎఫెక్ట్ ఐకాన్ క్లిక్ చేయండి, లెఫ్ట్ డాట్ క్లిక్ చేయండి, కాపీ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. తర్వాత మళ్ళీ బిట్ మార్క్స్ ఓపెన్ చేసుకోండి. ఈ ఎఫెక్ట్ అన్ని ఫస్ట్లో కూడా ఇమేజ్ ఉంది కదా, 11 to 11 సెకండ్కు ఆ ఇమేజ్కి పేస్ట్ చేయండి. ఎఫెక్ట్ ఇమేజ్ లేయర్ క్లిక్ చేయండి, ఎఫెక్ట్ క్లిక్ చేయండి, లెఫ్ట్ డాట్ క్లిక్ చేయండి, పేస్ట్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. మళ్ళీ ఇక్కడ చూడండి, 2 ఇమేజెస్ ఉన్నాయి కదా, ఆ 2 ఇమేజ్ వదిలిపెట్టండి. మళ్ళీ ఇక్కడ 4th ఇమేజ్కి పేస్ట్ చేయండి. ఈ విధంగా 2 ఇమేజెస్ వదిలిపెట్టండి, ఆ విధంగా ఒక ఇమేజ్కి పేస్ట్ చేయండి. ఇక్కడ చూడండి, మళ్ళీ చూపిస్తున్నాను. 2 ఇమేజెస్ పెట్టాను, ఒక ఇమేజ్కి పేస్ట్ చేస్తున్నాను. ఎక్కడ చిన్న చిన్న ఇమేజెస్ ఉన్నాయి కదా, ఆ ఇమేజ్కి ఎఫెక్ట్ అని పేస్ట్ చేయండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఆల్ బిట్ మార్క్స్ ఇమేజెస్ ఎఫెక్ట్ ఫస్ట్ ఇమేజ్ ఎఫెక్ట్ పేస్ట్ చేయడం కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు సెకండ్ ఇమేజ్ ఉంది కదా, ఇమేజ్ ఎఫెక్ట్ కాపీ చేయండి, ఇమేజ్ లేయర్ క్లిక్ చేయండి, ఎఫెక్ట్ లేయర్ క్లిక్ చేయండి, లెఫ్ట్ డాట్ క్లిక్ చేయండి, కాపీ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. మళ్ళీ బిట్ మ్యాప్ ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు ఏదైనా ఇమేజెస్కు ఎఫెక్ట్ పేస్ట్ చేయలేమో ఆ ఇమేజెస్కి ఎఫెక్ట్ అనేది పేస్ట్ చేయండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇమేజ్ ఎఫెక్ట్ పేస్ట్ చేయడం ఇంతకుముందు, సెకండ్ ఇమేజ్ రెండు ఇడిచిపెట్టాం కదా, ఈ ఇమేజెస్కు పేస్ట్ చేయండి ఎఫెక్ట్ అనేది. చూడండి, ఫస్ట్ ఇమేజ్ ఎంత ఫస్ట్ ఎఫెక్ట్ పేస్ట్ చేసాం కదా, మళ్ళీ సెకండ్ 2 ఎఫెక్ట్ పేస్ట్ చేయండి. అది ఈ విధంగా ఎక్కడైతే పేస్ట్ చేయాలో ఇమేజెస్కు ఆ ఇమేజ్కి ఈ ఎఫెక్ట్ అనేది పేస్ట్ చేయండి.
చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఆల్ బిట్ మాస్టర్ వరకు సెకండ్ ఎఫ్ఐ పేస్ట్ కంప్లీట్ అయిపోయింది. సెట్టింగ్ బ్యాక్ అని ఐకాన్ క్లిక్ చేయండి. వీడియో ఐకాన్ క్లిక్ చేసుకొని ఎక్స్పోర్ట్ క్లిక్ చేయండి. ఈ విధంగా వీడియో ఎక్స్పోర్ట్ చేసుకోండి.